డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ఆయన కొద్దిసేపటి క్రితం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. పోలవరం సహా పలు ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ఆయన కొద్దిసేపటి క్రితం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తోని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసింది. కాసేపటి క్రితం అంటే 5 గంటలకు సమావేశం ప్రారంభమైంది. దాదాపు గంట పాటు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అనేక ప్రాజెక్టులపైన కూడా చర్చ జరిగింది. ప్రధానంగా పోలవరం నిర్మాణం బాధ్యతను పూర్తి చేస్తామని, త్వరలోనే దాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా కేంద్రమే తీసుకుందనే అంశాన్ని కూడా ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ వేదికగా చెప్పారు. అదే అంశంలో భాగంగా ఈరోజు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ని కలిసి మర్యాదపూర్వకంగా వారికి ధన్యవాదాలు కూడా చెప్పారు. అదేవైపు ఒక ప్రత్యేకంగా మర్యాదపూర్వకం భేటీ అని చెప్పొచ్చు. ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ కూడా సమావేశానికి హాజరయ్యారు. ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, అదేవిధంగా కేంద్ర జలశక్తికి సంబంధించిన ఉన్నతాధికారులంతా కూడా సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఎంతవరకు ప్రాజెక్టు పూర్తయింది, గతంలో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతకి ప్రాజెక్టును 2019కి అంటే దాదాపు 72% ప్రాజెక్టును పూర్తి చేశామని, అనంతరం ప్రాజెక్ట్ ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా దాన్ని ముందుకు కొనసాగించిన దాఖలాలు లేవు అనే అంశాన్ని కూడా పూర్తిగా కూడా కేంద్ర మంత్రికి వివరించారు. ప్రధానంగా ఇటీవల R&R ప్యాకేజ్ సంబంధించి రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అదేవిధంగా మంత్రులతో కలిసి వచ్చి నేరుగా సిఆర్ పాటిల్కు ఒక లేఖలు కూడా ఇచ్చారు. ప్రధానంగా పోలవరం పనులు వేగవంతంగా పూర్తి చేయాలి, R&R ప్యాకేజ్కి సంబంధించి దాదాపు 12,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేశారు. ఆ సందర్భంలో కూడా సుదీర్ఘంగా సమావేశం జరిగింది. అదే అంశంపై మరోసారి పోలవరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరాన్ని అత్యంత తొందరగా కూడా పూర్తి చేయాలనే అంశంలో భాగంగానే మరోసారి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సుదీర్ఘంగా గంటపాటు సమావేశం జరిగింది. ఇతర ప్రాజెక్టులపైన కూడా సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పోలవరాన్ని వీలైన తొందరగా పూర్తి చేయాలి. కేంద్ర బడ్జెట్తో పోలవరానికి ఎక్కడ కూడా కొంత నిధులు కేటాయించలేదు, బడ్జెట్ని పూర్తి చేస్తామన్న నేపథ్యంలో R&R ప్యాకేజ్ నుంచి రావాల్సిన నిధులను కూడా వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టుకు వ్యయం కేటాయించి ప్రాజెక్టు నిర్మాణానికి చేపట్టింది. నాటి సందర్భంలో ఉన్న నిధులను కూడా వెంటనే విడుదల చేయాల్సిందిగా కూడా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ దృష్టికి సీఎం చంద్రబాబు నాయుడు తీసుకెళ్లారు. అనంతరం సమావేశం ముగిసింది. అయితే సమావేశం ముగిసింది. ఇక ప్రధానంగా రాష్ట్రంలో చేపట్టబోతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ నూతన ప్రాజెక్టులు చేపడుతున్నారో ఆ ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ అనుమతులు కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించిన వ్యయం కావచ్చు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, ఇట్లా అనేక అంశాలపైన కూడా చర్చ జరగబోతుంది. 72% పనులు ఇప్పటికే పోలవరం పూర్తయింది. మిగతా పనులు పూర్తి చేయాలంటే కేంద్రం నుంచి కొంత సహాయం అందించాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం విషయంలో సహాయ సహకారాలు అందించాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యం చెప్పి ఖచ్చితంగా దాదాపు ఈ సమావేశంలో పోలవరానికి సంబంధించి త్వరలో ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులను కూడా విడుదల చేస్తారనేది కూడా సమాచారం అందుతున్న నేపథ్యం. మరోవైపు ప్రత్యేకంగా 72% ఉంది. గత 5 ఏళ్లలో కూడా పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నది. గత ప్రభుత్వం 72% పనులు పూర్తి చేస్తే అంతకుముందుకు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ప్రాజెక్టులో ఎక్కడ కూడా దాన్ని ముందుకు తీసుకువెళ్ళిన దాఖలాలు లేవు. వేసిన శిలాఫలకాలు అదే విధంగా ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో కొత్తగా ఏం చేపట్టలేని అంశాన్ని కూడా మరోవైపు కేంద్ర మంత్రికి వివరించడం జరిగింది. ఇక అనంతరం మరి కాసేపట్లో ఆయన అధికారిక నివాసం వంజన్పతికి కూడా బయలుదేరబోతున్నారు. థ్యాంక్ యూ సతీష్.